నమస్తే అందరికీ. దాచిన దానికంటే చూపిన లెక్క బలంగా ఉంటుంది. అర్థం కాలేదా? అయితే వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. జనరల్‌గా చాలామంది ట్యాక్స్ కట్ అయితేనే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలనుకుంటారు. బట్ అది బిగ్గెస్ట్ మిత్. ఎందుకు అంటే ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు మేము చెప్పే వాటిల్లో మీకు ఏదైనా పాయింట్ అప్లికబుల్ అయితే మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. ఫస్ట్‌ది, మీ యొక్క టోటల్ ఇన్కమ్ సంవత్సరానికి 4 లక్షలు ఎక్కువ ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. మీ సేవింగ్స్ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్ మోర్ దెన్ 50 లాక్స్ అయితే మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ సంవత్సరానికి 1 లక్ష కన్నా ఎక్కువ ఉంటే రిటర్న్ అనేది కంపల్సరీ. మీ ఫారెన్ ట్రావెల్ ఎక్స్‌పెండిచర్ 2 లాక్స్ కంటే ఎక్కువ ఖర్చు పెడితే మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. మీకు కానీ ఫారెన్ అసెట్స్ లేదా ఫారెన్ ఇన్కమ్ ఉంటే రిటర్న్ అనేది కంపల్సరీ ఫైల్ చేయాలి. మీరు షేర్స్ ట్రేడింగ్ కానీ, క్రిప్టో ట్రేడింగ్ కానీ, మ్యూచువల్ ఫండ్ సేల్స్ కానీ ఈ ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. ఇవే కాకుండా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నవి, చెక్ ఫర్ డిస్క్రిప్షన్. మేము చెప్పిన వాటిలో మీకు ఏ పాయింట్ కానీ అప్లికబుల్ అయితే రిటర్న్ కంపల్సరీ ఫైల్ చేయాలి. ఒకవేళ ఫైల్ చేయలేకపోతే మీకు నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, రన్ అవుట్ అవ్వకండి. బాయ్.